ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శౌర్య, మావయ్య, నువ్వు ఏ క్షణమైతే పంచాయతీ ముందు నా కాళ్ళు పట్టుకుని నువ్వు నా కూతురు చేయి అందుకుంటానన్నావో అప్పుడే నువ్వు ఈ ఇంటికి అల్లుడు అయిపోయా. ఆ క్షణమే రామలక్ష్మి నీ భార్య అయిపోయింది. నువ్వు ఈ ఇంటికి ఎప్పుడైనా రావచ్చు. రామలక్ష్మిని నీ వెంట తీసుకెళ్ళొచ్చు. వద్దు వద్దు. దానికి నువ్వు ఎవరిని కూడా అనుమతి అడగాల్సిన అవసరం లేదు. షాపింగ్కి తీసుకెళ్ళు. ఎవరు ఆపుతారో నేను చూస్తాను. అలాగే మావయ్య. రామా, వెళ్దాం పద. నాన్న, నాకు కొంచెం పనుంది. పెళ్లి కూతురువి, నువ్వు పనులన్నీ పెట్టుకోవద్దమ్మా. శౌర్యతో నువ్వు షాపింగ్కి వెళ్ళు, సరేనా? మిగతా పనులు ఏమైనా ఉంటే వీళ్ళు చూసుకుంటారులే. నువ్వు వెళ్ళమ్మా. వెళ్ళొస్తాం మావయ్య. జాగ్రత్తగా వెళ్ళిరండి. రామా. రామా, వెళ్ళొద్దు రామా. రామా, నా మాట వినొద్దు. రామా, వెళ్ళొద్దు. రామా, రామాని శౌర్య షాపింగ్కి కదా తీసుకువెళ్ళింది. అలా తీసుకువెళ్ళినంత మాత్రాన పెళ్ళైపోయినట్టు కాదు కదా. అవును, అంతేగా. ఆ శౌర్య నీచుడని, మంచివాడు కాదని మాటలతో చెప్తుంటే వీళ్ళెవరికి అర్థం కావడం లేదు. ఏం చేయాలి? ఇప్పుడేం చేయాలి? ఇప్పుడేం చేయాలి? అచ్చా, ఇప్పుడేం చేయాలి? ఇప్పుడేం చేయాలి? అచ్చా, మీరిద్దరూ వెళ్ళండి. వెళ్ళి రామన్ తీసుకొచ్చేయండి. వెళ్ళండి, 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 వెళ్ళండి. సరే పెద్దమ్మ, టెన్షన్ పడుకో, కూల్గా ఉండు. వెళ్ళండి, వెళ్ళు ఆద్య. సరే. రామా, బండెక్కు. నేనెక్కను. పోనీ నేను ఎక్కించనా? అవసరం లేదు. అయితే బండెక్కు. నేనెక్కను. మీరేం చేస్తారో చేసుకోండి. ఎక్కవా? ఎక్కనన్నానా? మావయ్య, ఎక్కు మరి. ఆద్యా, నువ్వు డ్రైవ్ చేయి. ఎక్కు. ఎక్కను. ఎక్కించాలా? అవును. సరే. ఏ ఆద్యా, 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 ఆగు. ఇదేంటి షాపింగ్ అని ఇక్కడికి తీసుకొచ్చారేంటి? మీరొచ్చారేంటి? మీరందరూ కలిసి ఏం చేయబోతున్నారు? రామా, చెప్తా నాగు. చెప్పు ఆద్య. అమ్మా అస్మిత, ఇదిగోమ్మా నీకోసమని స్పెషల్గా జ్యూస్ చేశాను, తాగు. థ్యాంక్ యూ అత్తయ్య.
హలో శౌర్య, ఇంకా ఇంటికి రాకుండా ఎక్కడున్నావురా? కొండ మీద శివాలయానికి రామలక్ష్మితో పాటు వెళ్తున్నా నాన్న. గుడికా? ఎందుకు? గుడికా? సడన్ గా గుడికి ఎందుకు వెళ్తున్నావురా? రామలక్ష్మిని పెళ్లి చేసుకోవడానికి నాన్న. పెళ్ళా? పెళ్ళా? పెళ్ళేంటి? పెళ్ళేంట్రా? పెళ్ళంటే పెళ్ళే నాన్న. నాకు రామలక్ష్మికి ఇవాళే పెళ్లి. ఆ, ఆ విషయం చెప్దామని నీకు ఫోన్ చేశానా? అదేంట్రా, ముహూర్తాలు రేపు పెట్టిస్తే ఇవాళ తాళెలా కడతావు? ఈ విషయం రామలక్ష్మి వాళ్ళ ఇంట్లో తెలుసా? ఏ, తెలీదు నాన్న, షాపింగ్ అని చెప్పి తీసుకొచ్చాను. కొంప ముంచావు కదరా. నువ్వలా ఎవరికీ చెప్పకుండా, ఎవరికీ తెలియకుండా ఉన్నపాళంగా ఇప్పటికిప్పుడు రామలక్ష్మిని పెళ్లి చేసుకున్నావని ఆ రఘురామ గారికి తెలిస్తే ఎలా చెప్పు? మావయ్యకి ఎలాగోలో చెప్తాంలే నాన్న. నువ్వు ముందు మమ్మల్ని బ్లెస్ చేయి నాన్న. ఏమని బ్లస్ చేయాలరా? మా పెళ్లి నిర్విఘ్నంగా, ఏ ఆటంకం లేకుండా విజయవంతంగా జరగాలని. బలవంతంగా పెళ్లి చేసుకుంటే విజయవంతం ఎలా అవుతుంది? శౌర్య, ఏంట్రా అరుపులు? సరే నాన్న, నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. శౌర్య, రే, బలవంతంగా నా మెళ్ళు తాళి కట్టావో నీ మీద కేసు పెట్టి పోలీస్ స్టేషన్కి ఇడుస్తా. హా, కానీ బయట శౌర్యగా బతికే కన్నా జైలుకి వెళ్ళి రామలక్ష్మి మొగుడుగా బతకడం నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. దా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.